ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. 59 మంది విద్యార్థులు వేరే సబ్జెక్ట్స్లో 100% సాధించడం జరిగింది. దాంతోపాటు 336 మంది విద్యార్థులు 99.9 కంటే ఎక్కువ పర్సెంటేజ్ సాధించడం జరిగింది. దీనిలో దాదాపుగా హైదరాబాద్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఉండడం, వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది అడ్వాన్స్డ్కి ఎంపిక అవ్వడం. ఈ అడ్వాన్స్ పరీక్ష ఇంకో నెల రోజులు ఉంది. దానికి మా పిల్లలు హైదరాబాద్ నుంచి దాదాపుగా 750 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కి ఎంపిక అవ్వడం జరిగింది. వీళ్ళకి ఈ 1 మంత్ పాటు కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో కంప్లీట్ ప్రోగ్రామ్ మేము రన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, గ్రాండ్ టెస్ట్ కానీ వీటన్నిటితో కూడా అడ్వాన్స్డ్లో అక్రాస్ ద కంట్రీ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ తెలంగాణ నుంచి వచ్చేటటువంటి బెస్ట్ రిజల్ట్స్లో, బెస్ట్ సెలక్షన్స్లో రెసిడెంట్స్ కూడా మ్యాక్సిమం షేర్ని పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ని ఎవ్రీడే ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. సో ఇదే ఉద్దేశంతో ఈ ఇయర్ కూడా మనం అడ్వాన్స్డ్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. I scored 99.82 in JEE Mains. I am thankful to all my teachers, parents and friends for helping me achieve this goal. Thanks all. నేను రెసిడెన్స్ శాతవాన మాదాపూర్ క్యాంపస్లో చదువుకున్నా. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ స్టడీయింగ్ హియర్. I was like my teacher helped me a lot during this and I thank everyone. My percentile in mains is 99.85 and I thank all of them. 92 percentile in my JEE Mains second attempt. I scored 99.96 in maths and my future goals are to secure a good IIT rank and study BTech CSC and make residents proud. Thank you. What is your goal? My goal is to become a mathematics and computing engineer. What was the support from your side? What was the support? They showed great support, the faculty and all. They supported me a lot through my journey and they were always beside me. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.